అనేక జిల్లాల నుంచి అక్షర చిట్ ఫండ్ బాధితులను రావడం జరిగింది. సిపి గారికి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోర్టులో జడ్జి గారికి పీపీ ద్వారా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అతను ఉన్న ఆస్తులన్నింటినీ జప్తు చేసి కొన్నిటిని జప్తు చేయడం జరిగింది. ఇంకా కొన్నిటిని కూడా జప్తు చేయవలసింది ఉంది. వాటన్నిటిని జప్తు చేసి అక్షరాలు బాధితులందరికీ కూడా వాటిని ఎవరికి ఎన్ని రావాల్సింది పంచవలసిందిగా ఈ మూలంగా కోరడం అవుతున్నది. అదేవిధంగా చిట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి చిట్టి రిజిస్టర్ దగ్గర కొంత డిపాజిట్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని కూడా విడుదల చేయాలి. వారు దాని గురించి ఒక జీవో కూడా విడుదలకు రావడం జరిగింది. ఆ జీవోని కూడా అధికారులు లెక్క చేయడం లేదు. ఇంకా దానివల్ల చాలా జాప్యం జరుగుతుంది. ఆ జాప్యాన్ని నివారించి దానికి ఒక అకౌంట్ తీసి ఆ అకౌంట్లోకి అమౌంట్ని విడుదల చేసి బాధితులందరికీ పంచాలని, దాని గురించి చర్యలు అధికారులు తీసుకోవాలని ఇందు మూలంగా పత్రికా విలేకరులకు వినియోగించడం జరుగుతుంది. బాధితులు వేల సంఖ్యలో ఉంటారు. ఎంతమంది కానీ అమౌంట్ 200-300 కోట్ల వరకు ఉంటుంది. వాటి గురించి మాకు సక్రమైనటువంటి పద్ధతి లోపల ప్రభుత్వ అధికారులు కొంచెం చర్య తీసుకోవాలని ఇది మూలంగా కోరడం అవుతుంది. రిజిస్టరు హైదరాబాదు ఐజీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వారి దగ్గర కూడా జాప్యం జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్లో కానీ మన హన్మకొండలో కానీ వివిధ జిల్లాలో కూడా చిట్టి రిజిస్టర్ల దగ్గర మేము విన్నపం రిటర్న్ ఇస్తే మాకు పై అధికారుల నుంచి ఇంకేం రాలేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది మాకు కొంచెం అర్థం కావడం లేదు. మీ పేరు? నా పేరు మునీందర్, కరీంనగర్ జిల్లా నుండి. నమస్కారం అండి, నా పేరు కవిత అండి. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్. వైరస్నాసం స్టార్ట్ చేసిందే ఖమ్మం నుంచి స్టార్ట్ చేసిండు. ఈ రోజు వరకు కోట్లలో పడిగెత్తని కానీ ఆయన తగ్గలేదు. వాడు వేల సంఖ్యలో కస్టమర్ని గ్యాదర్ చేసి ఆయన కస్టమర్ పరంగా ఆయన చేసే పని ఆయన చేసిండు. ఆఖరికి ముంచి కూర్చున్నాడు. ఒక్కొక్కళ్ళకి అసలు ఎట్లుందంటే దొరికితే పీక పట్టుకోవాలన్నంత స్థితిలో ఉన్నారు. కానీ దొరికితే చిక్కట్లా. ఈ జాప్యంలో ఈ కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మేము ఖమ్మం నుంచి మేము చేసే పని ఆఫ్ చేసుకొని వాళ్ళు ఏదో జరుగుతుంది, ఇవాళ కలెక్టర్ గారిని కలుస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ సిపి గారిని కలుస్తున్నారు. ఏం దొరికిద్దో ఆశతో ఎవరికో ఒకరికి కనీసం 100 మందిలో ఒకరికి న్యాయం జరిగినట్టు అని చెప్పేసి మేము ధైర్యంగా మా ఉద్యోగాన్ని ఆఫ్ చేసుకుని కూడా మేము అనుకోకుండా చేయాల్సి వచ్చింది. ఫిక్స్డ్ అనుకోకుండా అతని చేతిలో చిక్కాల్సి వచ్చింది. ఇదంతా ఒక మహాసముద్రంలాగా పెరిగిపోయింది. ఆయన సుఖపడతాడో ప్రశాంతంగా ఉండో ఆయన ఎలా ఉండదో మేమైతే సుఖపడట్లేదు. మేమైతే ఒక పాప పెళ్లికి 12 లక్షలు ఫిక్స్డ్ చేసుకుంటే నేను బాధలు మా సార్ చనిపోవడం, నేను అప్పులు చేయడం, మేమిద్దరం మా సార్ మేము అనుకుని ఒక 12 లక్షలు ఫిక్స్డ్ చేస్తే మమ్మల్ని నరక యాతన పెట్టిండు. మళ్ళీ ఎక్కడో కాదు, మా ఊర్లోనే మాయ 56 ఎకరాలు కొన్నాడు అతను. 56 ఎకరాలు కొని మా ఇంటికి కూడా వచ్చిండు. మా ఇంటికి కూడా మా దమ్మమంటే మేము అమ్మనండి, మా సార్ అన్నాడు. మాకు 5 ఎకరాల ల్యాండ్ ఉంది పక్కనే, మేము అమ్మలేదు. మా పాప పెళ్ళైందాక మేము అమ్మ అని ఆలోచిస్తాను. మేము అమ్మినట్టు ఇంకా మునిగేటోళ్ళం. ఏదో మన పక్కనే కదా 56 ఎకరాలు ఉండంగా మా 12 లక్షలు ముంచుతాను నేను అందులో పోయి పెట్టిన తెలవక పెట్టి ఇలా ఇంత దూరం వచ్చింది. ఇది ఒక మహాసముద్రంలా పెరిగింది. ఒక గ్రూపు ఓపెన్మైందన్నారు. దీంట్లో మా డబ్బులు మాకు రావాలి, మాకు న్యాయం జరగాలి. నాలాంటి కస్టమర్లు అతి దీన స్థితిలో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. బాధ్యతలందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇది కావాలి. జాప్యం జరుగుతుంది కూడా తెలవాలి. నా పేరు కవిత అండి, ఒట్టూరి.